వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి నేతృత్వంలో రాష్ట్రం ప్రగతి పదం. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద ప్రతిష్టాత్మక సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ గేట్ల పునరుద్ధరణ పనులకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పునరుద్ధరణ పనుల శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి నారాయణ, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ఉన్నతాధికారులు సీఎం చంద్రబాబు నాయుడుకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనైనా నేటి విభజిత ఏపీలోనైనా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించిన దార్శనికత ఒక్క సీఎం చంద్రబాబు నాయుడికి దక్కుతుందన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమపాళలో రంగరించిన అద్భుత నాయకుడు సీఎం చంద్రబాబు అని కొనియాడారు. గోదావరి డెల్టా రైతాంగ శ్రేయస్సు కోరి సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ఈ బ్యారేజ్ గేట్లు పాడైపోతే వాటిని కనీసం పట్టించుకునే ఆలోచన కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి లేకపోవడం విచారకరమన్నారు. గతంలో 2014-19 మధ్య కాలంలోనే సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 58 గేట్లకు అత్యవసర మరమ్మతులు చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు మిగిలిన 117 గేట్ల స్థానంలో 151 కోట్ల రూపాయల భారీ వ్యయంతో సరికొత్త గేట్లను అమర్చి ఈ ప్రాంతాన్ని శాశ్వతంగా సస్యశ్యామలం చేసేందుకు సీఎం శ్రీకారం చుట్టారని హర్షం వ్యక్తం చేశారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర అనే తేడా లేకుండా ఏ ప్రాంతంలో సమస్య ఉన్నా క్షేత్రస్థాయికి వెళ్లి పరిష్కరించే దీశాలి చంద్రబాబు అని మంత్రి దుర్గేష్ కొనియాడారు. దేశంలోనే గొప్ప విజనరీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదవాడి కళ్లలో ఆనందం చూసే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నవభారత నిర్మాత ప్రధాని నరేంద్ర మోదీల త్రిశక్తి సంకల్పంతో రాష్ట్రం వేగంగా ముందుకు సాగుతోందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలోనే అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు. గోదావరి ప్రాంత సమగ్ర అభివృద్ధికి ఇంతటి భారీ కార్యక్రమాన్ని చేపట్టినందుకు జనసేన పార్టీ తరపున, అధికార కూటమి తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పైకి సరిపోదు మనకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపించడంలో ఆ రోజు అవిభక్త ఆంధ్రప్రదేశ్ కానీ, ఇవాల్టి విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ అత్యద్భుతంగా ముందుకు వెళ్ళటానికి ప్రధాన కారకులు ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో రంగరించి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేస్తున్నటువంటి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ మీకు ఈ నీటిపారుదల రంగం మీద కానీ, రాష్ట్ర అభివృద్ధి మీద కానీ, ముఖ్యంగా రైతాంగ సంక్షేమం మీద కానీ ఉన్నటువంటి శ్రద్ధ గత పాలకులు ఎవరికీ లేదు. ఇది స్పష్టంగా మనకు కనబడతా ఉంది. ఇవాళ మీరు ఏ గేట్లయితే ఈ గోదావరి నది మీద సర్ ఆర్థర్ కాటన్ యొక్క ఆశయంతో ముందుకొచ్చాయో ఆ గేట్లు పాడైపోతే వాటిని తిరిగి బాగు చేయాలనేటువంటి కనీస ఆలోచన లేనటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మనం చూసాం. అయితే ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే 58 గేట్లకి ఆ రోజున రిపేర్లు చేసి కొత్త ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పుడు మిగిలినటువంటి 117 గేట్లకి
150 కోట్ల రూపాయల నిధుల్ని వెచ్చించి వాటితోటి ఇవాళ కొత్తగా గేట్లు ఏర్పాటు చేయడం ద్వారా ఏదైతే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి ఆలోచన మనందరం చేస్తున్నామో దాన్ని సాకారం చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇవాళ ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైనటువంటి నాయకత్వం ఉంది. ఈ దేశంలోనే గ్రేట్ విజనరీగా పేరు పొందినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పేదవాడి కోసం పార్టీని ప్రారంభించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మరో పక్కన, వీరిద్దరికీ పైన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం, ఈ మూడు పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నటువంటి శుభ సందర్భంలో మన ప్రాంతానికి విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి గోదావరి డెల్టా ఆధునీకరణ విషయం కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గేట్లని కొత్తవి ఏర్పాటు చేయడం కానివ్వండి, అన్నిటికంటే మించి అన్నదాత సుఖీభవ అనేటువంటి పేరుతోటి రైతాంగ సంక్షేమం కోసం కృషి చేయటం కానివ్వండి, పేద మహిళలకి వితంతువులకి అందరికీ కూడా అద్భుతమైనటువంటి పెన్షన్ల కార్యక్రమం కానివ్వండి, దీపం పథకం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మహిళా తల్లులందరికీ తెలుసు, మీ మొహాల్లో చిరునవ్వు వినపడుతుంది ఆ కార్యక్రమం గురించి చెప్పగానే. స్త్రీ శక్తి పథకం ద్వారా ఇవాళ మహిళలందరూ కూడా ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేసేటువంటి కార్యక్రమం కానివ్వండి, ఇలా చూసుకుంటే 2 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి ధీశాలి ధీమంతుడు మన నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటని మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ, వారి ఆధ్వర్యంలోనే ఇంతకుముందు ఎమ్మెల్యే గారు, కొత్తపేట ఎమ్మెల్యే గారు బండారు సత్యానందరావు గారు చెప్పినట్లుగా ఏవైతే అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించడానికి ఖచ్చితంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర సరైనటువంటి కార్యాచరణ ఉంది. ఆ కార్యాచరణ అమలు చేసి ఇప్పటికే సస్యశ్యామలంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మరింత సస్యశ్యామలం చేయాలనేటువంటి మాటని మిమ్మల్ని కోరుకుంటూ, అదేవిధంగా మిమ్మల్ని ఒక చిన్న కోరిక చివరిగా ఒక డైరెక్షన్ ఇమ్మని, ఇరిగేషన్ వాళ్ళు ఈ పిచ్చుకుల్లంక ప్రాంతం 62 ఎకరాలుంటే దీన్ని మనం కొంత 20% మాత్రమే వాడుకోవాలనేటువంటిది ఆ రోజున టూరిజంకి ఇచ్చినప్పుడు చెప్పారనేటువంటి జీవో ఉంది. దయచేసి దాన్ని ఒకసారి తమరు చూసి దీన్ని మొత్తం కూడా టూరిజంకు వాడుకోవడానికి వీలుగా ఆ జీవోని అమెండ్ చేయవలసిందిగా తమని అందరి తరఫున కూడా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో మాకు ఈ అవకాశం కల్పించిన మీకు మా జనసేన పార్టీ తరఫున కూడా కూటమి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై తెలుగు తల్లి.